హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో నేను ఏ మొక్కలు పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి. నేను 12x12 రౌండ్ గ్రో బ్యాగుల్లో ఎల్లో పసుపు నాటుకున్నాను చూడండి. దానిలో తులసి ప్లాంట్ కూడా వచ్చింది. మిర్చి మామూలు మనం సాయిల్ మిక్స్ చేస్తాం కదా, దాంట్లో సీడ్స్ ఉండి ఆ మొక్కలు వచ్చాయండి. మనం ఎప్పుడైనా మిరపకాయలు కాడలు తీసి అవి వేస్ట్ అంతా కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా, ఆ కిచెన్ వేస్ట్లో పెట్టాను కదా ఈ పసుపు నాటుకున్నాను. ఆ సీడ్సే మనకి పచ్చిమిర్చి మొలకలు వచ్చాయండి. మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. నేను అవి తీసి వేరే ప్లాంట్ టబ్లో ప్లాంటేషన్ చేస్తాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. మిర్చి ఇది తేజాలండి, సన్నం మిర్చి చాలా బాగుంటుంది. మనం మసాలా కారం ఆడించుకుంటాం కదా అది. ఇది బ్లూ, ఇది కాశీ బుడపల్లి ప్లాంట్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చిన్న చెరీస్లా ఉంటాయి, టమాటీలకు చిన్న సీడ్స్ కూడా వస్తాయి అవి. చూడండి పసుపు, ఇది నేను మా గార్డెన్లో పెట్టుకున్నాను కదా పసుపు, పచ్చి పసుపు ఉంచానండి నేను. అవి మొలకలు వచ్చాయి. జూన్లో పెట్టానండి నేను, జూన్ ఫస్ట్ వీక్లో. చూడండి ఎంత బాగా వచ్చాయి పసుపు. మొత్తం పసుపు చక్కగా మన గార్డెన్లో పసుపు ఈజీగా పండుతుందండి. గుండి నేను స్ట్రేలో కూడా పెట్టుకున్నాను చూడండి ఎంత హెల్తీగా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చున్నాయో. పసుపు చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. మనం జీవామృతం 15 డేస్కి 1 మంత్ కానీ ఇలా వేసుకుంటుంటే చాలా ఎక్కువ ఈల్డింగ్ వస్తుందండి. పసుపు ఆర్గానిక్గా మనం చేసుకున్నాం కదా పసుపు కొమ్ముల్ని పండించి, ఆ పసుపు కొమ్ముల్ని మళ్ళీ పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్క చిన్న పసుపు కొమ్ము కూడా మొలకొచ్చింది. పచ్చి పసుపే నాటుకోవాలండి, డ్రైది పనికిరాదు. చాలా హెల్తీగా స్టెమ్స్ చూడండి ఎంత లావుగా ఉన్నాయో. చూడండి పక్క నుంచి కూడా మొలకలు వస్తున్నాయి. ఒక టబ్లో కానీ స్ట్రేలో కానీ ఒక 5-6 పసుపు చెట్లు నాటుకుంటే చాలండి. మొత్తం అదే సైడ్ నుంచి మళ్ళీ మొక్కలు బాగా అలా వచ్చి పసుపు ఎక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా పసుపు పండించుకోవాలంటే చాలా ఈజీగా పండించవచ్చు అండి. చాలా ఈజీ మెయింటెనెన్స్. సాయిల్ మిక్స్ చేసుకొని ఆవు ఎరువు, కొంచెం ఇసుక, మట్టి కలిపి మనం మిక్స్ చేసుకొని దాంట్లో మనం పసుపు కొమ్మలు నాటుకోవచ్చు. కొంచెం వేపపిండి కూడా వేసుకోవాలండి సాయిల్ మిక్స్లో. బోన్ మీల్ అంటే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు. మంచి బాగా వస్తుంది ఈల్డింగ్ పసుపు. చూడండి ఆకులు ఎంత పెద్దగా ఎంత హెల్తీగా ఉన్నాయో, గ్రీన్గా. ఒక 15 డేస్కి ఒకసారి కౌడెంగు ఆవిరి కూడా ఇస్తుంటే బాగా వస్తుంది. రండి ఈ ప్లాంట్, ఇది రోడ్ సైడ్ నాకు దొరికిందండి. కాశీ బుడపల్లి అంటారు. ఇవి బాగుంటాయండి, చిన్న చిన్న చెరీస్ లాగా. ఇంకా పెద్ద అవ్వలేదు, ఇవి నాటుగానే ఉన్నాయి. అప్పుడు పూర్వకాలం పెద్దవాళ్ళు తినేవాళ్ళండి ఇవి. ఇప్పుడు ఎవరికైతే అంతగా తెలియదు. ఇది ఏవో పిచ్చి మొక్క అని అనుకుంటారు. రోడ్ సైడ్ ఉంటుందండి ఇది. ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చాను. నేను కిచెన్ వేస్ట్ చేసిన బకెట్లో పెట్టుకున్నానండి. నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, గార్డెన్ తుడిసిన వేస్ట్ అంతా వేసి మట్టి వేస్ట్ లేయర్ మీద చేసి ఉంచుకుంటానండి. దాంట్లో నేను నాటుకున్నాను ఈ ప్లాంట్. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. నేను తెచ్చేటప్పటికి చాలా చిన్న ప్లాంట్ అండి ఇది. ఇప్పుడు ఎంత పెద్దది అయిందో చూడండి. నాకైతే ఏమో తేవాలనిపించిందండి ప్లాంట్. రోడ్ సైడ్ దొరికింది, తెచ్చిపెట్టాను. చాలా బాగా వస్తుంది. కొన్ని మనం కూడా ట్రై చేయాలండి, ఎలా ఉంటాయి ఏవైనా వెరైటీస్ ఏవైనా. నాకు వెరైటీస్ ఏవైనా, కొత్త వెరైటీ ఏవైనా ఇది బాగుంటుంది అని తెలిస్తే నేను తెచ్చి పెడతానండి మా గార్డెన్లో. చూడండి వైజయంతి మాల ప్లాంట్ అండి ఇది. ఇది మొక్కజొన్న పొత్తి ప్లాంట్ లాగా ఉంటుంది. వైజయంతి మాల కృష్ణుడికి ఇష్టమైన పూసలు అండి ఇవి. చెట్టు నుంచే మనం పూసలు తీసుకొని మాలలా చేసి మన కృష్ణుడి మెడలో వేసుకోవచ్చు. అమ్మవారి ఫోటోలకైనా ఏ దేవుడి ఫోటోలకైనా వేసుకోవచ్చు. నేను వేరే సీడ్స్ నాటుకున్నాను కదండి. చూడండి అవి ఎంత బాగా ఎంత గ్రీన్గా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మా గార్డెన్ చూడండి స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. ఇప్పటి వరకైతే ఒక 10 ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేశానండి.
నేను ముందే మీషోలో తెప్పించి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది. ఇక్కడ బడ్స్ కూడా వస్తుంది. మొత్తం ఒక 5 బడ్స్ వచ్చాయండి డ్రాగన్. ఇలాంటి టైంలో మనం ఆవియరు కానీ బోర్న్‌విల్ కానీ ఎప్సమ్ సాల్ట్ బోర్న్‌విల్ ఆవియరు కలిపి మిక్స్ చేసి వేసుకుంటే ఫ్లవర్ ఎల్లోగా అవ్వకుండా ఫ్లవర్ రాలకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా బడ్స్ వస్తుంది. మన గార్డెన్లో మనం ఏవైనా పండించుకొని తింటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మార్కెట్లో దొరుకుతాయి కాదని కాదు, కానీ అది మందులన్నీ కొడుతుంటారు కదా. మనం టీవీలో చూస్తుంటాం కదా, చాలామంది గార్డెన్స్ గురించి ఎంత బాగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఈ గార్డెన్ గురించే ఉంటుందండి. చాలామంది గార్డెనర్స్ ఎక్కువ గ్రూపులు ఉంటున్నాయండి. ప్రతి ఒక్క ఊర్లో గ్రూప్ ఉంటుందండి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ అన్ని దగ్గరలో గ్రూప్స్ ఉన్నాయండి. నేనైతే శ్రీకాకుళం సిటీసీ గ్రూప్లో ఉన్నాను, హైదరాబాద్ హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఉన్నాను, హరిత విజయనగరం గ్రూప్లో ఉన్నాను. నాకు అక్కడెక్కడి నుంచి సీడ్స్ వస్తుంటాయి, ప్లాంట్స్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ ఇస్తుంటారు గ్రూప్ మీట్లో. చాలా హ్యాపీగా ఉంటుందండి. సిటీసీ, హ్యాపీ గార్డెన్, హరిత విజయనగరం 3 గ్రూపులు ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఏవైనా తెలియకపోతే సొల్యూషన్ చెప్తుంటారు, మనకి ఏవి లేవు అంటే ఇస్తుంటారు. అదొక చాలా హ్యాపీనెస్ ఉంటుంది. గార్డెనింగ్ చేయడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్లు అండి. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవచ్చు, మన గార్డెన్లో మనం ఫ్లవర్స్ తీసుకొని పూజ చేసుకోవచ్చు, గ్రూప్ మీటింగ్స్కి వెళ్తుండొచ్చు, మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, మైండ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది. గార్డెనింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఉదయాన్నే లేచి మనం గార్డెన్లోకి వెళ్ళి మొక్కల చుట్టూ చూస్తూ, ఏవైనా ఫర్టిలైజర్స్ ఇస్తూ, మొక్కలకి నీళ్ళు పెడుతూ, ఫ్లవర్స్ తీసుకుంటూ, కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటూ, మళ్ళీ గార్డెన్కి ఏమేమి అవసరము, ఏమేమి కావాలన్నీ మనము చూసుకుంటూ, మళ్ళీ అన్నీ సమకూర్చుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుందండి. గార్డెనింగ్ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గార్డెనింగ్ చేయాలంటే ఫస్ట్ కొంచెం మట్టి రెడీ చేసుకొని, చిన్న చిన్న పాత వేస్ట్ కంటైనర్స్ ఏమైనా ఉంటే రెడీ చేసుకొని, ఆకుకూరలు, ఫ్లవర్స్ పెట్టుకోండి. అలా అలా వెజిటబుల్స్ అన్ని తెచ్చి పెట్టండి. చక్కగా గార్డెనింగ్ చేసుకోండి. రోజు ఉదయం 2 అవర్స్, సాయంత్రం ఒక 1 అవర్ నేను స్పెండ్ చేస్తానండి గార్డెన్లో. చాలా బాగుంటుంది. అలా చుట్టూ చూస్తూ గార్డెనింగ్ చేస్తుంటే చాలా వాకింగ్ అవుద్ది. కిందకు వచ్చేసరికి మైండ్ అంతా ఫ్రీ అయిపోద్దండి. ఏ చెట్టు ఎలా ఉందో చూస్తూ ఉంటే మనకి చాలా హ్యాపీ. ఈరోజు కాయలు వచ్చాయి కదా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చాలా హ్యాపీగా ఉంటుంది. గార్డెన్లోకి వెళ్ళగానే ముందు కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది. ఈరోజు ఏమేమి వచ్చాయో, ఏం ఫ్లవర్స్ వచ్చాయో అని ఒక ఆనందం అయితే ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.